నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఒక ప్రాచీన చరిత్రకారుడి కోణంలో పరశురాముడి ఇతిహాసంలో దాగియున్న లోతైన సామాజిక, రాజకీయ పరిణామాలను మనమిరోజు విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రాచీన పురాణ గాథ మాత్రమే కాదు సుమా, ఆనాటి సామాజిక వ్యవస్థను, అధికార పోరాటాలను లోతుగా అర్థం చేసుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ కథనాన్ని మనం 5 దశలుగా చూద్దాం. 1. ప్రాచీన కాలంలో ధర్మస్థాపన. 2. కామధేనువు, అధికార ఘర్షణ. 3. 21 యుద్ధాలు, ప్రతీకార యుగం. 4. భౌగోళిక సృష్టి మరియు తపస్సు. చివరగా 5. చరిత్రలో ఒక శాశ్వతమైన గురువు. సో, మొదటి అంశం ప్రాచీన కాలంలో ధర్మస్థాపన, అలాగే దైవిక జోక్యానికి సంబంధించిన నేపథ్యం. చరిత్రను ఎప్పుడూ ఆనాటి కల్లోలభరితమైన సామాజిక వాతావరణంలో పెట్టి చూస్తేనే అసలు చిత్రం అర్థమవుతుంది. ఒక చారిత్రక సత్యమేమిటంటే, జామదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు కేవలం రాముడు మాత్రమే. కాని ఆయన చేతిలో ఎప్పుడూ ఉండే పరశు అంటే ఆ గొడ్డలి లేదా కొడవలి కారణంగా చరిత్రలో ఆయనకు పరశురాముడు అనే పేరు అలా స్థిరపడిపోయింది. ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆయన ఆయుధంతో శాశ్వతంగా ఎలా ముడిపడిపోయిందో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవంటే, లౌకిక పాలకులు తమ శక్తిని విపరీతంగా దుర్వినియోగం చేస్తూ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టేవారు. ఎక్కడ చూసినా అధర్మం, అరాచకం. సరిగ్గా అప్పుడే ఈ వ్యవస్థాగతమైన లోపాలను సరిదిద్దడానికి, ఆ రాజులను కట్టడిచేసి తిరిగి ఒక సామాజిక క్రమాన్ని నెలకొల్పడానికి సాక్షాత్తూ విష్ణుమూర్తి పరశురాముడుగా అవతరించినట్లు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక మన రెండవ అంశం కామధేనువు, అధికార ఘర్షణ. ఆధ్యాత్మిక అధికారానికి మరియు ఎలాంటి నియంత్రణలేని లౌకిక శక్తికి మధ్య జరిగిన ఆ భౌగోళిక, రాజకీయ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆనాటి చారిత్రక ఉద్రిక్తతను ఒకసారి మనం ఊహించుకుంటే, ఒకవైపు అత్యంత ప్రశాంతంగా ఉండే జామదగ్ని ఆశ్రమం, అక్కడ ఆధ్యాత్మిక సంపదతో పాటు దివ్యమైన కామధేనువు ఉంది. మరోవైపు కార్తవీర్య అర్జునుడు అనే రాజు ప్రదర్శించిన మిలిటరీ పవర్, భౌతిక వ్యామోహం మరియు అహంకారం. ఒక సన్యాసి దైవిక సమృద్ధికి, ఒక పాలకుడి అత్యాశకు మధ్య జరిగిన క్లాసిక్ చారిత్రక సంఘర్షణ ఇది. ఇక్కడ ఈ కథనం ఒక స్పష్టమైన రాజకీయ అవినీతిని కళ్లకు కడుతుంది. రాజు ఆశ్రమానికొస్తాడు, అద్భుతమైన ఆతిథ్యం పొందుతాడు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాతే ఆ దివ్యగోవు తన రాజ్యానికే సొంతం కావాలని డిమాండ్ చేస్తాడు. అది దేవుడిచ్చిన బహుమతి అని ఋషి సున్నితంగా తిరస్కరిస్తే, ఆ పాలకుడు ఏమాత్రం గౌరవం లేకుండా అధికారం మదంతో దాన్ని బలవంతంగా లాక్కుంటాడు. ఇది పక్కాగా ఒక పాలకుడి అణిచివేత చర్య. ఈ టైంలైన్ చూడండి. రాజు అత్యాశ వల్ల ఎలాంటి తక్షణ పరిణామాలు జరిగాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. పరశురాముడు తిరిగి రావడం, తండ్రి ఆవేదనను చూడటం, వెంటనే తన గొడ్డల్ని ధరించి ఆ పాలకుడి రాజ్యంపైకి దూసుకుపోవడం. యుద్ధంలో కార్తవీర్య అర్జునుడిని సంహరించి కామధేనువును సగర్భంగా తిరిగి ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఇది అప్పటికప్పుడు జరిగిన నిర్ణయాత్మక ప్రతీకారం. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఓటమిని భరించలేని ఆ రాజకుమారులు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారు. ప్రతీకారంతో రగిలిపోయి ఏకంగా ఆ జామదగ్ని మహర్షినే దారుణంగా హత్య చేస్తారు. ఒక ఋషి పట్ల జరిగిన ఈ ఏకైక దురాగతం అప్పటికే కల్లోలంగా ఉన్న వ్యవస్థను పూర్తిగా పేల్చేసి భూమండలమంతటా ఒక మహాసంగ్రామానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. నెక్స్ట్ మన మూడవ అంశం 21 యుద్ధాలు, ప్రతీకార యుగం. ఇక్కడ పరశురాముడి మానసిక స్థితిలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక కుటుంబం కోసం కాదు, అవినీతి నాయకత్వాన్ని పూర్తిగా వేళ్లతో సహా పికిలించే ఒక బృహత్తర సామాజిక బాధ్యతగా మారుతుంది. అధర్మాన్ని నాశనం చెయ్యాలి. తండ్రి మరణంతో రగిలిపోయిన పరశురాముడు చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత జరిగిన సుదీర్ఘమైన రక్తసిక్త యుగానికి ఈ ప్రతిజ్ఞ ఒక అంతిమ సిద్ధాంతం. ఇది కేవలం కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, అధర్మంపై ప్రకటించిన ఒక బహిరంగ యుద్ధం. 21 సార్లు, అవును, పురాణాలు చెబుతున్నట్లుగా ఆయన ఈ భూమిపై ఉన్న క్షత్రియ పాలకులను ఏకంగా 21 సార్లు జయించాడు. ఈ సంఖ్య కేవలం ఒక లెక్క కాదు, అహంకారులైన పాలకులను వ్యవస్థాగతంగా నిర్మూలించడంలో ఆయన చేపట్టిన చర్యల తీవ్రతకు అదొక నిదర్శనం. ఆనాటి అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద చారిత్రక ప్రక్షాళన ఇది. సరే,
ఈ భీకర ప్రక్షాళన తర్వాత ఏమైంది? అదే మన 4వ అంశం, భౌగోళిక సృష్టి మరియు తపస్సు. వినాశనం నుండి కథనం, తిరిగి సృష్టివైపు, అలాగే ఆత్మనియంత్రణ వైపు ఎలా మారుతుందో ఇందులో చూద్దాం. చరిత్రకారుడిగా ఈ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఈ మహాయుద్ధాలు ముగిసిన తరువాత పరశురాముడు కేవలం ఒక యోధుడిగా ఉండిపోలేదు. తన అపారమైన కోపాన్ని జయించి మనస్సును శాంతపరుచుకోవడానికి చాలా కఠినమైన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఎంతటి అపారమైన శక్తికైనా అంతిమంగా లోతైన స్వీయ నియంత్రణ అనేది ఎంత అవసరమో ఇక్కడ మనకర్థమవుతోంది. అంతేకాదు, ఇక్కడ భౌగోళికంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. స్థానిక గాథల ప్రకారం ఆయన తన ఆయుధమైన పరశువును సముద్రంలోకి విసిరేస్తాడు. అప్పుడు సముద్రజలాలు వెనక్కి తగ్గి నివాసయోగ్యమైన కొత్త భూమి ఏర్పడిందని చెబుతారు. ఆధునిక కేరళ రాష్ట్ర సృష్టికి ఈ ఆయుధ ప్రయోగమే కారణమని పలు చరిత్రలు బలంగా విశ్వసిస్తాయి. ఇక చివరిగా మన 5వ అంశం, చరిత్రలో ఒక శాశ్వతమైన గురువు, మహాభారత కాలపు వారసత్వం. ఒక యోధుడి దశ నుండి సుదీర్ఘమైన చరిత్రలో ఒక అజరామరమైన గురువుగా ఆయన వారసత్వం ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. తన ప్రాథమిక లక్ష్యం పూర్తయిన తర్వాత కూడా తదుపరి యుగాల వరకు జీవించిన ఆయన ఆయుధ విద్యలో ఒక అల్టిమేట్ అథారిటీగా మారిపోయారు. మహాభారత కాలం నాటికి భీష్ముడు, కర్ణుడు లాంటి గొప్ప యోధులకు ఆయనే గురువు. ఆ రోజుల్లో ఆయన శిష్యరికం దొరకడమంటే ఒక యోధుడికి దక్కే అత్యున్నత గౌరవం. అసలీ సుదీర్ఘమైన చరిత్ర మనకి ఏం బోధిస్తోంది? అన్యాయాన్ని ఎదిరించాలి, కాని ఆ శక్తిని ఎప్పుడూ ధర్మబద్ధంగా మాత్రమే ఉపయోగించాలి. అదుపులేని కోపం సర్వనాశనానికే దారితీస్తుందని, అలాగే నిజమైన బలమనేది ఎప్పుడూ వినయంతోనే ముడిపడి ఉంటుందని ఈ ప్రాచీన సూత్రాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు అధికారానికి మరియు నియంత్రణకు సంబంధించిన ఈ ప్రాచీన ఇతిహాసం మన ముందు ఒక లోతైన ఆలోచనను ఉంచుతుంది. అపరిమితమైన శక్తి చేతిలో ఉన్నప్పుడు దానికి స్వీయ నియంత్రణ అనే అడ్డుకట్టను సమాజం ఎలా బ్యాలెన్స్ చేయగలదు? చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుంటూ రాబోయే తరాలన్నీ తమని తాము ప్రశ్నించుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే.